ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారికి ఈ వారం గ్రహస్థితి చాలా ఉన్నతంగా కనబడుతూ ఉన్నది. గత కొద్ది వారాలుగా ఉన్నటువంటి విపత్కర, ఇబ్బందికర పరిస్థితులన్నింటినీ కూడా దాటడానికి గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ముఖ్యంగా గురుబలం పెరగడం, చతుర్థ పంచమ స్థానాల్లో యోగించేటువంటి గ్రహాల యొక్క సంచారము, చంద్రబలం ప్రధానంగా ఉండడం, వెరసి 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి కనబడుతూ ఉన్నాయి. చాలా కాలం తర్వాత వచ్చినటువంటి ఈ బలాల వల్ల, ప్రత్యేకించి శుభగ్రహాల యొక్క బలం వల్ల ఈ రాశి వారికి ఎప్పటి నుండో వాయిదా పడుతూ ఉన్నటువంటి శుభ కార్యక్రమాలు జరుగుతూ ఉండడం, ముందుకు రావడం, అలాగే తీర్థయాత్రలు, పుణ్యనదీ స్నానాలు, దైవ దర్శనాలు లాంటివి చేసుకుంటూ ఉండడం, మరీ ముఖ్యంగా విదేశీయానానికి సంబంధించినటువంటి విషయాలు కానీ, విదేశాల్లో ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయాలు కానీ, అందులో ఉండేటువంటి ఇబ్బందులు తగ్గుముఖం పట్టడం. అంతేకాకుండా ఇక్కడ భారతదేశంలో నివసిస్తూ ఉన్నటువంటి వాళ్ళకి ఏవైతే కుటుంబపరమైనటువంటి సమస్యలు ఉన్నాయో, వైవాహిక జీవిత సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఇంకా పెళ్లి కాకపోవడము, వివాహమైన తర్వాత ఉండేటువంటి సమస్యలు, వీటన్నిటి నుండి కూడా బయటపడడానికి ఈ వారంలో ఒక బీజం పడుతుంది. అంతేకాకుండా ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఇప్పటి వరకు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే వారికి ఒక మంచి ఉద్యోగం లభించడం, అలాగే స్థిరమైనటువంటి ఉద్యోగం లభించడం, ఉద్యోగ మార్పుకై చేసేటువంటి ప్రయత్నాలలో శుభ ఫలితాలు, వ్యాపార విస్తరణ చక్కగా మనకి లాభసాటిగా ఉండడం, అలాగే భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతూ ఉండడం, నూతన గృహము, వాహనము, బంగారము, వస్త్రము, ఇటువంటి వాటిని కొనుగోలు చేస్తూ ఉండడం, అలాగే కోల్పోయినటువంటి పదవులను కానీ, లేదా ఏదైతే కోల్పోయినటువంటి వస్తువులను కానీ వాటిని మరలా తిరిగి పొందుతూ ఉండడం, ఇత్యాది విషయాలన్నీ కూడా వీరికి చాలా గొప్ప ఎనర్జీని ఇస్తూ ఉంటాయి. చాలా పాజిటివిటీ పెరుగుతూ ఉంటుంది, జీవితం మీద తిరిగి నమ్మకం వస్తుంది, ఏదైనా సాధించగలం అనేటువంటి ఆత్మస్థైర్యం ఉంటుంది. ప్రధానంగా కుటుంబ పరిస్థితులే కొంత వ్యతిరేకంగా ఉన్నాయి. అంతఃక్లేశం గృహశ్చిద్ర అన్నది శాస్త్రం. అనగా ఇంట్లో ఉండేటువంటి గుట్టు ఏదైతే ఉన్నదో, అంటే ఇంట్లో ఇప్పటివరకు కుటుంబ సభ్యులకి మీకు మాత్రమే తెలిసినటువంటి రహస్యాలు బట్టబయలవుతూ ఉండడం, తద్వారా బంధువుల్లో కొంత చులకన అవుతూ ఉండడం, కుటుంబ సభ్యుల మధ్యలో కొంత సఖ్యత లేకపోవడం, ఈ విషయాలే ప్రధానంగా బాధిస్తూ ఉంటాయి. అలాగే కుటుంబ సభ్యులందరూ కలిసి ఏదైనా ఒక ట్రిప్ వేసుకున్నారు, అది వాయిదా పడుతూ ఉంటుంది. ఇవి ప్రధానంగా ఇబ్బంది పెట్టేటువంటి అంశాలు. వృశ్చిక రాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించడానికై సూర్య ఆరాధన, సూర్య ఉపాసన చెయ్యండి. ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు.